అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గీతం భూములను క్రమబద్ధీకరించడమే మంచిదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఆ భూములు ఎప్పటి నుంచో గీతం యూనివర్సిటీ మధ్యలో ఉన్నాయని, ఆ భూములు ప్రజలెవరికీ ఉపయోగపడవన్నారు. గీతం యూనివర్సిటీ లక్షల మంది విద్యార్థులకి విద్య అందిస్తోందని, విద్యా సంస్థకి భూములు ఇస్తుంటే రాజకీయం చేయడం తగదన్నారు పల్లా శ్రీనివాస్. క్రమబద్ధీకరించడమే మంచిదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇది యూనివర్సిటీలో గతంలో ఆ యూనివర్సిటీ నుంచి ఎప్పుడో ఉన్నాయి, ఆ మధ్యలో ఉన్నాయి, ఇంకో ఎవరికి ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అది అందులో ఏంటంటే అవి పీలికలు, ఏది ఒక సాలిడ్గా ఒక స్క్వేర్ బిట్టు దానికి ఒక రోడ్ యాక్సెస్ ఉన్నది అన్నది కాదు. ఏదో ఒక్కటి ఆ గుడి దగ్గర ఎంట్రన్స్ దగ్గర కొంత ఒక పీలికలా ఉంది. దానివల్ల ఏమి నాకు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నాకేం కనిపించట్లే. ఇది రాజకీయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ కూడా లక్షల మంది పిల్లల్ని ప్రయోజకులను చేసినటువంటి ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేటప్పుడు అది కొంచెం ఆలోచన చేయాలి ప్రజాప్రతినిధులు కూడా. ఆ ఇన్స్టిట్యూషన్ 83లో పెట్టింది. చాలా లక్షలాది మంది పిల్లలకి అక్కడ చదువుకున్నటువంటిది. ఆ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఒక రీజనబుల్ రేట్కి ఇవ్వడం మంచిది అనేది నా అభిప్రాయం. ఒక ఇన్స్టిట్యూషన్కి ఇస్తున్నాను, నేను బార్ పెట్టడానికి నేను ఆక్యుపై చేసుకుని దాన్ని రెగ్యులేట్ చేయమంటే దానికి అబ్జెక్షన్ రైట్ చేయాలి. ఏమంటే అది దానివల్ల పిల్లలు పాడైపోతున్నారండి. చదువు చెప్పే ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడానికి ఏంటంటే ప్రాబ్లం. రాజకీయం చేయడం మంచిది కాదు. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళకి బుద్ధు ప్రజలు ఎందుకు చెప్పారంటే ఆ ఇన్స్టిట్యూషన్ మీద పడ్డారు కనుకనే. మీరు ఎక్కడెక్కడ ఫెన్సింగ్ వేసారు చూడండి. అది ఒకసారి ఆ స్కెచ్లన్నీ చూపించమనండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరు కూడా, అది పీలిక్ లాగా ఉంటుందా లేకపోతే ఒక సాలిడ్ బిట్ లాగా ఉంటుంది అనేది. అదో ఆ ఇన్స్టిట్యూషన్ మధ్యలో ఉన్నది. ఆ ఇన్స్టిట్యూషన్ మధ్యలో ఉన్నదానికి వెళ్ళి గత ప్రభుత్వం ఫెన్సింగ్ వేసింది. రాజకీయాలు చేయడానికి కూడా ఒక ఏ విధంగా ప్రజలందరినీ చీట్ చేద్దామని నాకు ఆలోచనతోనే చాలామంది ఉన్నారండి. అది కనుక ఈ అనవసరమైన రాదంతా మానుకోండి.